రాజకీయ ప్రత్యర్థులు అయినంత మాత్రాన అబ్బం శుభం తెలియని పసిబిడ్డని కూడా వదలరా? ఏ రోజైనా అన్నా లెజనోవా గారి మాట మనం విన్నామా? ఆమెను ఎన్ని మాటలు ఎలా అనగలుగుతున్నారు? మనుషులేనా మీరు? కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఆయన కుటుంబాన్ని నీచంగా విమర్శించడానికి మాత్రమే కొంతమంది డబ్బు తీసుకుని ఆ పిచ్చి రాతలు రాసి బ్రతుకు తెరువు చూసుకుంటున్నారు. ట్రోల్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. ఈ పాపం ఊరికే పోదు, కర్మ అనేది ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు కదా. ఆ సమయంలో ఆయన సతీ సమేతంగా శ్రీవారి ఆలయానికి ఎందుకు రాలేదో, పైగా చెప్పులు వేసుకుని వెళ్ళడం ఏంటో. అంతెందుకు, డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారి దర్శనానికి వెళ్ళమంటే ఆ మధ్య జగన్ గారు చేసిన రాద్ధాంతం ఎవరూ మర్చిపోయారు లేదండి. చివరకు దర్శనం మానేసి వెళ్ళిపోయారే తప్ప డిక్లరేషన్ ఇవ్వలేదు కదా. భక్తితో అందరూ గుడికి వెళ్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇంట్లోనే గుడి సెట్ వేయించారు.